పవన్ కళ్యాణ్ను కలిసేదాకా స్కూలుకు వెళ్లను 9 అందబాలిక మొండిపట్టు. చిన్నారి స్వాతి అన్నపూర్ణ పట్టుదల. విశాఖపట్నం గీమిలిలోని నేత్ర విద్యాలయంలో 4వ తరగతి చదువుతున్న స్వాతి అన్నపూర్ణ పుట్టుకతోనే అంధురాలు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఈ చిన్నారి తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ను కలిసే వరకు పాఠశాలకు వెళ్లనని మొండికేసింది. పవన్కు హనుమంతుడంటే ఇష్టమని తెలిసి ఆయనకోసం ప్రత్యేకంగా హనుమాన్ చాలీసాను శ్రమించి నేర్చుకుంది. తండ్రి కష్టమే స్ఫూర్తి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం తన తండ్రి యేసుబాబు పడిన కష్టాన్ని చూసి స్వాతి ప్రభావితమైంది. జనసేనానిని కలిసి దేశభక్తి గీతాలు, చాలీసా వినిపించడమే తన ఏకైక కోరికని చెబుతోంది. గతంలో పవన్ను కలిసేందుకు తండ్రి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఈసారి తన మొండితనం ద్వారా ఆ అపాయింట్మెంట్ సాధించాలని చిన్నారి భావిస్తోంది. వేడుకుంటున్న తల్లిదండ్రులు. ముమ్మిడివారిపోడు గ్రామానికి చెందిన యేసుబాబు తన కుమార్తె కలను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. తన బిడ్డ అంధురాలైనప్పటికీ పవన్ పట్ల ఉన్న అభిమానం తనను విస్మయానికి గురిచేస్తోందని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ను కలిస్తే తన కుమార్తె ఎంతో సంతోషిస్తుందని, అధికారులు లేదా జనసేన నేతలు స్పందించి అపాయింట్మెంట్ ఇప్పించాలని ఆయన వేడుకుంటున్నారు. స్పందిస్తారా? 9 చిన్నారి ఇంతలా పట్టుబడుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అంధత్వంతో పోరాడుతున్న ఆ చిన్నారి అభ్యర్థన పవన్ కళ్యాణ్ దృష్టికి వెళితే ఆయన తప్పకుండా స్పందిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చిన్నారి స్వాతి అన్నపూర్ణ కల ఎప్పుడు నెరవేరుతుందో వేచిచూడాలి.